హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మేము తిరువన్నామలై వెళ్తున్నామండి. అది ట్రైన్లో. పాపనైతే తీసుకెళ్ళలేదన్నమాట. ఎందుకంటే చాలా దూరం కాలినడకన వెళ్ళాలి. అంటే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయటం పాపను తీసుకొని అంటే మేనేజ్ చేయడం కష్టం అనేసి నేను తేజ మాత్రమే వెళ్ళాము. అది ట్రైన్లో ప్రయాణం చేసామన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కారులో అంటే కష్టం అనేసి. సో ఇక్కడ మేము 12 అలా స్టార్ట్ అయితే 3:45 అంతా తిరువన్నామలైలో ఉన్నామన్నమాట. సో ఇంకా హోటల్ రూమ్ కోసం అయితే చేస్తున్నాము. చూసారు కదా కనిపించేది ఆ అరుణాచల వాసుని గిరి అన్నమాట. ఇది వచ్చేసి అమ్మన్ గోపురం అన్నమాట. ఆ రోజు చాలా రష్ ఉండింది. ఎలాగో ఈ జేఎస్ ప్యాలెస్ అనే హోటల్లో స్టే అయితే చేసామన్నమాట. ఎందుకంటే అది చాలా దగ్గర అనమాట. 50 రూపీస్ దర్శనం చేయడానికి వెరీ నియర్ అనమాట. ఆ కాళ్ళ నొప్పులతో దూరంగా ఎక్కడో హోటల్ తీసుకుంటే చాలా కష్టం అవుతుంది అనేసి చాలా దగ్గరగానే ప్రిఫర్ చేసామన్నమాట. ఏమీ తీసుకెళ్ళలేదు. మంచి ఫ్రీబీస్ అయితే ఇచ్చారనమాట. డెంటల్ కిట్, షాంపూ, కోకోనట్ ఆయిల్, పౌడర్, కోంబ్ ఇన్ని ఇచ్చారనమాట. సో హోటల్ కాస్ట్ అయితే 2800 అలాంగ్ విత్ ట్యాక్స్ అయితే పడిందండి. మంచి స్టే, చాలా కంఫర్ట్గా అనిపించింది. మంచిగా నిద్రపోవాలంటే మంచి స్టే అయితే ఉండాలి. అలా అయితే ప్రిఫర్ చేస్తానన్నమాట. నైట్ ఇంకా 7 o'clockకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం లైట్గా టిఫిన్ అయితే చేసాము 6 o'clock అరౌండ్. ఇంకా ఇది వచ్చేసి వెరీ నియర్ కదా, నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాము అనేది ప్లాన్ అన్నమాట. చూసారు కదా అక్కడంతా దీపం పెట్టడానికి అయితే రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చూసారా అక్కడ ఎన్ని ఉన్నాయో, అసలు షాపింగ్ చేయొచ్చు, మంచిగా షాపింగ్ చేయొచ్చు అనుకున్నాము. ఎందుకంటే సరే మొత్తం అంతా గిరి ప్రదక్షిణ అయిపోయినాక రేపే వచ్చి తెచ్చుకుందాం అనుకున్నాము. ఇక్కడ శివుని బొట్టు అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇంకా పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళి దీపం పెట్టాలి అనేది ప్లాన్ అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు పాపను తీసుకోకుండా వెళ్ళిందే లేదనమాట. ఇదే ఫస్ట్ టైం ఈ 3 yearsలో. చూసారు కదా రాజగోపురము ఎంత చాలా అంటే చాలామంది రష్ ఉన్నారండి. మేము November 9th వెళ్ళామన్నమాట. ఆ రోజు చాలా మంచి రోజు అనేసి వెళ్ళి ఇంకా అక్కడ దీపం వెలిగించేసి ఇంకా 7 o'clock షాప్ 7 o'clock అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గిరి ప్రదక్షిణ మొత్తం ముగించుకొని కుడివైపుకి వచ్చి ముగించాలన్నమాట. సో ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. తేజ దీపం వెలిగిస్తున్నాడు. నేను వెలిగించడం అయితే అయిపోయిందనమాట. అసలు ఎంతైనా మార్నింగ్ చూడటం ఒక ఎత్తు అయితే నైట్ టైమ్స్ ఆ మంచి చంద్రుడి వెన్నెల్లో ఆ స్వామి గోపురం చూసినా కానీ ఎంతో మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది. చూసారు కదా ఈ 14 kilometers స్టార్ట్ చేయాలన్నమాట. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి రైట్కి రావాలి. అసలు ఒక ప్రతి 500 meters ఒక్కొక్క టెంపుల్ ఉందండి. ఇక్కడ ఏదో కళ్యాణం కూడా జరుగుతూ ఉన్నిందనమాట. అసలు చూడ్డానికి కన్నుల విందుగా ఉన్నిందనమాట. ఇక్కడ గణేష టెంపుల్ అలా 9 లింగాలు అయితే వస్తాయన్నమాట, జ్యోతిర్లింగాలు. మనము ఆ 9 లింగాలు చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే నైట్ టైమ్స్ చల్లగా ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ చూసారా, ఇది చూడ్డానికేమో వెంకటేశ్వర స్వామి లాగా ఉంటారు, కానీ అక్కడ ఇద్దరు ఉన్నారనమాట. ఆ అఖండ దీపము వెంకటేశ్వర స్వామి. ఇది అయితే మా జర్నీ అనమాట. ఫస్ట్ 7 kilometers జర్నీ అయితే చాలా బాగా అనిపించిందండి. ఆ తర్వాత 7 kilometers తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరు చాలా కష్టం అనిపించింది నాకైతే. తేజ ఏమో బాగానే నడిచేశాడు.
నేనైతే ఎప్పుడూ నడిచింది లేదనమాట. చూసారా, ఇది కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ అన్ని రకాల రుద్రాక్షలు దొరుకుతాయి. ఎటువంటి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాతితో చెక్కినవి కూడా అమ్ముతున్నారండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలనే మొక్కు కూడా ఉంటుందో ఏమో మరి. మధ్యలో అయితే ఇలా చిరుతిళ్ళు తినుకుంటూ వెళ్ళాము. నైట్ అయితే డిన్నర్ ఏం చేయలేదన్నమాట. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. అసలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారండి. అసలు నాకైతే వాళ్ళే ఇన్స్పిరేషను. అసలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నడుస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళైతే. మేము భయపడ్డాము, పాపని చల్లగా ఉంటుంది ఎలానో ఏమో మరి అనేసి ఆలోచించి ఈ పాపను వద్దని తీసుకురాలేదు. మేము నడిచేది కూడా ఫస్ట్ టైం కాబట్టి. చూసారు కదా ఇక్కడ అర్ధనారీశ్వరుడు. అసలు టెంపుల్స్ అయితే ఒక్కదానికి మించి ఇంకోటి ఉన్నాయి. ప్రతి 200 కిలోమీటర్స్కి ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఇలా ఫుట్ మసాజెస్ అయితే ఉన్నారనమాట. ఈ మెషిన్ వల్ల చాలా వరకు నొప్పి అయితే చాలా తగ్గిందండి. ఇదొక అడిషనల్గా మంచిది. ఫుట్ మసాజ్ చేసుకుంటే ఇంకొక నెక్స్ట్ రాబోయే కిలోమీటర్స్ మనం ఈజీగా నడవడానికి కొంచెం రిలీఫ్గాను రిలాక్సింగ్గాను ఉంటుంది. అందరికీ సజెస్ట్ చేస్తావా? అందరూ అంటారు కదండి, ఆ ద్వారంలో నుంచి బయటికి రాగానే ఆ కాళ్ళ నొప్పులు అన్ని నొప్పులు పోతాయి, చేసిన పాపాలు కూడా పోతాయి అనేది ఆ పాయింట్ అయితే ఉంది. చాలా పెద్ద క్యూవే ఉందండి అందులోంచి రావడానికి. చిన్న టెక్నిక్తో చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఈ పాయింట్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి. పరిస్థితి పూర్తిగా డామ్ అయిపోయింది. తేజ మాత్రం బాగా నడుస్తున్నాడు. ప్రస్తుతానికి నా హెల్పింగ్ హ్యాండ్ ఈయనే. ఇంకా వదిలేస్తే ఇక్కడే పడిపోతామో ఏమో అన్నట్టుంది నా పరిస్థితి. మా మొహాలు అయితే ఇలా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ ఇప్పుడే అయిపోయింది. టైము 1:42. స్టార్ట్ చేసింది 7 o'clock అనమాట. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఎప్పుడు లేస్తే అప్పుడు కానీ దర్శనానికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇప్పుడే మంచిగా వామ్ వాటర్లో కాలు పెట్టి ఒక 5 minutes ఉంచితే కానీ ఒక రవ్వను అడగడానికి అవ్వటం లేదు. అది మన పరిస్థితి. తేజ ఏమో ఆల్రెడీ అవుట్, ముసుగుదాన్ని పడుకునేసాడు. ఇంకా మార్నింగ్ లేవడానికి కూడా చాలా కష్టమైంది. హాట్ వాటర్లో కాలు పెట్టిన తర్వాత ఒక 2-3 times చేసిన తర్వాత నడవగలిగామన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 8 o'clockకి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. చూసారు కదా మా వాకింగ్ స్టైల్ అలా అయిపోయిందనమాట. అసలు స్టెప్స్ అయితే అస్సలు దిగలేమన్నమాట. చూసారు కదా దగ్గరగా హోటల్ తీసుకోవటం వల్ల ఎంత మంచి యూజెస్ ఉన్నాయో. ఇది 50 rupees దర్శనం అండి. అమ్మని గోపురం నుంచి అలో చేస్తున్నారనమాట. ఎంత పెద్ద క్యూ ఉందో. ఆ క్యూ లైన్లో ఆ గేట్ దగ్గరకు రావడానికి కూడా 1.5 hours పడుతుందన్నమాట. ఆఫ్టర్ దట్ ఇంకొక 1.5 hours లోపలికి పట్టిన తర్వాత లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మాకు ఎగ్జాక్ట్ 12 o'clockకి బస్సు ఉందన్నమాట. బస్ బుక్ అయితే చేసేసుకున్నాము. తర్వాత ఇంకా డైరెక్ట్ బస్సెస్ లేవనేసి అసలు ఫుల్ రష్ ఉంది. అసలు రీచ్ అవుతామో లేదో అనే టెన్షనే ఉండిపోయిందనమాట. చాలా క్యూ లైన్. ఇంకా 50 rupees దర్శనం తీసుకొని కూడా మేము నార్మల్ దర్శనానికి లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోవాల్సి వచ్చిందనమాట. అది ఎక్కడో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. నేను మీకు లాస్ట్లో 26 టెంపుల్స్ ఉన్నాయి లోపల ఆ గుడి ప్రాంగణంలోనే. ఈ 50 rupees దర్శనం చేసుకుంటే మాత్రం చాలా వరకు కొన్ని టెంపుల్స్ మనం చూసేకి మిస్ అవుతుందన్నమాట. యాక్చువల్గా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అందుకనేసి 50 rupees దర్శనం అమ్మని గోపురం నుంచి అలో చేస్తున్నారు. ఇంకా లోపల దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట. ఎలాగో అలాగా 2 o'clock ఫైనల్లీ చూసారు కదా. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఇదైతే ప్రసాదాలు అయితే ఉన్నాయి. మేమైతే అరిసెలు, చక్ర పొంగలి, పులుసన్నం తీసుకున్నాం అన్నమాట.
మీరు ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏవేవి చూడాలి అనేది కూడా నేను మ్యాప్లో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్,